ఫస్ట్ వన్, అక్టోబర్ నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న మొత్తం పసిడి నిల్వలు 882 టన్నులు. సెకండ్ వన్, రామప్ప దేవాలయం అభివృద్ధికి కేంద్రం ఎంత మొత్తం కేటాయించింది? రూపాయలు 73 కోట్లు. థర్డ్ వన్, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఫోర్త్ వన్, ఇటీవల బీఫ్ను నిషేధించిన రాష్ట్రం అస్సాం. ఫిఫ్త్ వన్, నాసా చీఫ్గా ట్రంప్ ఎవరిని నియమించారు? ఐజాక్ మాన్. సిక్స్త్ వన్, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 15న ఏటా ఏ దినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది? ఆత్మార్పణ దినంగా ప్రకటించింది. సెవెంత్ వన్, ప్రతి సంవత్సరం ఏ రోజున తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ గారు ప్రకటించారు? డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎయిత్ వన్, ఇటీవల ఘనా అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ఇటీవల ఘనా అధ్యక్షుడిగా ఎన్నికైనది జాన్ మహామా. నైన్త్ వన్, అండర్-19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ను ఓడించి విజేతగా నిలిచినది ఎవరు? బంగ్లాదేశ్ భారత్ను ఓడించి అండర్-19 మెన్స్ ఆసియా కప్లో విజయం సాధించింది. 10th వన్, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు ఎంతగా ఉంది? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు 3.2% ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.